హరే కృష్ణ. అందరికీ నమస్కారం. శ్రీ చైతన్య మహాప్రభు జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా మధ్యలో 2-3 రోజులు గ్యాప్ వచ్చింది, అందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నితాయి కుర్పపదాయనే గౌరకథాధామ దయా నగర గ్రామతారిణి. నమో ఇష్టపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమపదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరతిష్టే నమో. నమో బ్రహ్మణి దేవాయ గోబ్రాహ్మణితాయ స జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి శుభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దేనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. ఓం శ్రీ పరమాత్మ మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చెప్పిన పాదాభివందనములు చేసుకుంటూ ఒక కథలోకి ప్రవేశిద్దాము. మనం ఇంతకుముందు శ్రీ చైతన్య మహాప్రభుకి సార్వభౌమ భట్టాచార్యకి జరిగిన వాదనలు, దానిలో సార్వభౌమ భట్టాచార్య గారు ఓడిపోవడం, ఆయన దేవాదేవునిగా అంగీకరించి ఆయన పాదాక్రాంతులు అవ్వడం గురించి మనము తెలుసుకున్నాం. తర్వాత చూద్దాం. పిదప మహాప్రభువు కొంతకాలము దక్షిణ భారతదేశ యాత్రకు వెడలేదు. దారిన కలిసిన ప్రతి ఒక్కరిని ఆయన కృష్ణ భక్తులుగా మార్చిరి. వారందరూ తిరిగి పలువురిని భక్తియుత సేవా మార్గమునకు లేదా భాగవత ధర్మమునకు మళ్లించిరి. ఆ విధముగా భాగవత ధర్మం ప్రచారం చేయుచు శ్రీ చైతన్యులు గోదావరి నది తీర ప్రాంతం చేరి అతట శ్రీల రామానందరాయను కలుసుకొనిరి. శ్రీ రామానందులు ఒరిస్సా రాజైన ప్రతాపరుద్రుని తరఫున మద్రాసుకు గవర్నర్గా పనిచేయుచుండెను. రామానందరాయలతో మహాప్రభువు జరిగిన సంభాషణము దివ్య జ్ఞానపు ఉన్నత అనుభవమునకు అత్యంత ముఖ్యమై ఉన్నది. ఆ సంభాషణ ఒక్కటే ఒక చిన్న పుస్తకం కాగలదు. కనుకనే ఆ సంభాషణ సారాంశం ఇచ్చట వసకబడుతున్నది. సాంఘిక స్థితి దృష్ట్యా బ్రాహ్మణుని కన్నను తక్కువ వంశం వాడెన్ను శ్రీ రామానందరాయలు ఆత్మదర్శి అయినట్టువాడు. అతడు సన్యాసాశ్రమం ఉన్నట్టువాడు కాడు. అంతేకాక ప్రభుత్వమునందు పెద్ద హోదా గల అధికారినే అయి ఉండెను. అయినను అతని ఆధ్యాత్మిక జ్ఞానానుభవం గుర్తించిన మహాప్రభువు అతనిని ముక్త పురుషునిగా అంగీకరించింది. అదేవిధముగా మహమ్మదీ వంశం వాడైనను పరమభక్తుడైన శ్రీల హరిదాస ఠాకూరును మహాప్రభు అంగీకరించరు. ఈయన ఇలాగా జాతి మత కుల భేదాలు ఏమీ చూడకుండా అందరినీ భక్తులుగా మార్చడం, భక్తి మార్గంలో ఉన్న వారిని తనవారిగా చేర్చుకోవడం చేశారు తప్ప ఎవరిని వేరుగా చూడలేదు ఆయన. అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే రామానందరాయలు బ్రాహ్మలు కాదు అని తక్కువ అని చూడలేదు ఆయన. అలాగే ముస్లిం మతస్థుడైన హరిదాస్ ఠాకూర్ను కూడా ఎంతో భక్తుడిగా, గొప్ప భక్తుడిగా ఆయన స్వీకరించారు. ఈ విధముగానే పలు మతములు, సంఘములు, జాతుల నుండి వచ్చి చేరిన భక్తులు అధిక సంఖ్యలో మహాప్రభువు చెంతనుండేది. భక్తియుత సేవాస్థాయి ఒక్కటే మహాప్రభువు జనులను అంగీకరించుటకు కొలత ప్రమాణమై ఉండేను. ఆయన మనుషుని బాహ్య రూపమును కాక ఆత్మకు దాని కర్మలకే ప్రాధాన్యం సరి. తత్కారణంగా శ్రీ చైతన్య మహాప్రభువు కర్మలన్నీను ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నవిగా మనము అవగతము చేసుకున్నాడు. అనగా శ్రీ చైతన్య మహాప్రభు ప్రచారం గావించిన ధర్మము లేదా భాగవత ధర్మము భౌతిక సంసార విషయములకు, సామాజిక విజ్ఞానములకు, రాజనీతికి, ఆర్థిక వికాసములకు లేదా భౌతికమైన ఏ విషయములకైనాను అతీతమై ఉన్నది. శ్రీమద్భాగవతము ఆత్మకు దివ్య ఆధ్యాత్మిక ఆవశ్యకతే ఉన్నది. రామానందరాయలు శ్రీ మహాప్రభువు గోదావరి తటమును కలిసినప్పుడు మహాప్రభువు హిందువులు పాటించినటువంటి వర్ణాశ్రమ ధర్మమును గురించి ప్రస్తావించారు. అంతటా శ్రీల రామానందరాయలు వర్ణాశ్రమ పద్ధతి యొక్క ధర్మములను అనుసరించడం ద్వారా ప్రతి ఒక్కరూ
పరతత్వానుభవమును పొందగలరని పలికెను. కానీ మహాప్రభువు వర్ణాశ్రమ పద్ధతి కేవలము బాహ్యమునకు సంబంధించిననియు ఆధ్యాత్మిక విలువల అత్యున్నత అనుభవమునకు దానివల్ల కలుగు ఫలితము అతి స్వల్పమనియు తమ అభిప్రాయమును వెలిబుచ్చింది. భౌతిక బంధము నుండి విడివడి శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవానుభవమును పొందగలగటే అత్యున్నత జీవన పూర్ణత్వమై ఉన్నది. అట్టి మార్గమును పురోగతి చెందుతున్న మనుషుని భగవానుడు శీఘ్రమే కరుణించును. కనుక సర్వజ్ఞానముల అంతిమ ప్రయోజనము భక్తియుక్త సేవ ఒక్కటే. పతిత జీవుల ఉద్ధారమునికై దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు ఈ విధముగా ఉపదేశించారు. ఎవ్వరి నుండి జీవులందరూ ఉద్భవించరో ఆ పరమ పురుషుడు జీవుల సర్వకలాపముల ద్వారా అర్చింపబడవలెను. ఏలైనా మనముగా అంచు సర్వస్వము ఆ దేవదేవుని శక్తి యొక్క విస్తారమే. అది ఏ వాస్తవముకు పూర్ణత్వ విధానమై ఒప్పారి ఆచార్యులచే భూత వర్తమానములందు ఆమోదింపబడి ఉన్నది. వర్ణాశ్రమ ధర్మము నైతిక ఆచార విలువలకు సంబంధించినదై ఉన్నందున దాని యందు పరతత్వానుభవమునకు అవకాశము అతి స్వల్పముగా ఉండను. కనుకనే శ్రీ చైతన్యులు దానిని పైపైన ఉన్నదానిగా నిరసించి విషయమును మరింత లోతుగా చర్చింపుమని రామానందరాయంతో పలికిరి. పిమ్మట రామానందరాయలు కర్మలన్నిటినీ శ్రీకృష్ణ భగవానునికి అర్పించే విధానమును ప్రతిపాదించారు. ఈ విషయమున శ్రీమద్ భగవద్గీత 9.27 ఈ విధముగా ఉపదేశించుచున్నది. నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది దానముసిగినను, ఏ తపమాచరించినను నాకే అర్పణము గావించుము. ఇది శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పిన మాట. కర్త యొక్క ఇటు సమర్పణ భావము నిరాకార భావము కలిగిన వర్ణాశ్రమ పద్ధతి కనను భగవానుడు ఉన్నతుడు అని తెలియజేయగలదు. అయినను దీని యందు కూడా భగవానుడు జీవుల నడుమ గల సంబంధము స్పష్టముగా విదితమగుట లేదు. కనుకనే శ్రీ చైతన్యుడు అట్టి ప్రతిపాదనను కూడా నిరసించి ఆ విషయమును మరింత ముందుకు పొమ్మని రామానందరాయంతో పలికిరి. తదుపరి రామానందరాయలు వర్ణాశ్రమ ధర్మ త్యాగమును భక్తి యోగావలంబనమును ప్రతిపాదించను. ఆ ప్రతిపాదనను కూడా మహాప్రభు ఆమోదించలేదు. మనుజనులను స్వీయ స్థితిని అకస్మాత్తుగా పరిత్యజించరాదనటే అందులో కారణం. ఆ కార్యము కోరిన ఫలితమును వనగూర్చలేకపోవచ్చును. భౌతిక భావనము లేనట్టు ఆధ్యాత్మిక అనుభవమును సాధించడానికి జీవుని అత్యున్నత జీవన సాఫల్యమని రామానందుడు తిరిగి పలికాను. కానీ అట్టి ఆధ్యాత్మిక అనుభవ నెపమున అధర్మవర్తనులు సంఘములో ఉత్పాతములు కలిగించే అవకాశము ఉన్నందున మహాప్రభు దానిని కూడా నిరసించదు. కావున హఠాత్తుగా అది సంభవించుట సాధ్యము కాని విషయం. ఆత్మదర్శులైన మహాత్ముల సాంగత్యమును పొంది శ్రీకృష్ణుని దివ్యలీలా కథలను వారి సమక్షమును శ్రద్ధతో శ్రవణం చేయ విధానమును రామానందరాయలు అంతటా ప్రతిపాదించారు. మహాప్రభు వెంటనే ఆ ప్రతిపాదనను అంగీకరించారు. ఈ మహాప్రభు తనకు కావాల్సిన సమాధానం ఆయన నుంచి రప్పించే వరకు మళ్ళీ చెప్పు, ఇంకా ముందుకు వెళ్ళు అంటూ ఆయన ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆయన ద్వారానే అసలు విషయం చెప్పించారు. ఇక్కడ అజితునిగా శ్రీకృష్ణ భగవాను వర్ణించిన బ్రహ్మదేవుని అడుగుజాడల్లో ఇట్టి ప్రతిపాదన చేయబడిన. అజితుడు అనగా ఎవ్వరి చేతను జయింపబడనివాడు లేదా పొందబడనివాడు అని భావం. కానీ అజితుడు ఒక భగవానుడును ఒక చిన్న సులభమైన మార్గం ద్వారా జితుడు కాగలడు. తనను తాను భగవానుడని ప్రకటించుకును మూర్ఖ స్వభావమును జీవుడు త్యజించుటే అట్టి సులభ మార్గం. భాగవత ధర్మోపదేశమును చేసేటి దివ్య ఆత్మదర్శులైన మహాత్ముల నుండి ఉపదేశములను ప్రతి ఒక్కరూ అణుకవతోనూ నమ్రతతోనూ శ్రవణము చేయవలను. శ్రీకృష్ణ భగవానుని అతని భక్తులను కీర్తించు ధర్మమే భాగవత ధర్మం. శ్రీకృష్ణుని గురించి ఆయన భక్తుల గురించి చెప్పేదంతా కూడా భాగవత ధర్మం. దాన్ని మనంతటా మనం తెలుసుకోవడం కాకుండా అవి అన్నీ క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టి మహాత్ముల నుండి మనం శ్రవణం చేయడం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. గొప్పవారిని కీర్తించడం జీవుని నిజం. కానీ శ్రీకృష్ణ భగవానుని కీర్తించడం జీవుడు నేర్చుకోలేదు. ఆత్మదర్శులైన భక్తుల సాంగత్యంలో శ్రీకృష్ణ భగవానుని కీర్తించడం ద్వారానే జీవన పూర్ణత్వం ప్రాప్తించుతున్నది. శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతి నుండి భౌతిక అభివృద్ధి ఎట్టి సంగత్వము లేనివాడే ఆత్మదర్శి అయిన భక్తుడు అనబడును. భౌతిక పురోగతి, ఇంద్రియ భోగము, వాని పురోభివృద్ధి అననివి అజ్ఞానజనిత మానవ కార్యములై ఉన్నవి.
భగవానుడు మరియు అతని భక్తుల నుండి విడివిడిన సమాజమునకు శాంతి సామరస్యములు అసాధ్యములు కనుక హృదయపూర్వకముగా శుద్ధ భక్తుల సాంగత్యమును పొంది వారి నుండి శ్రద్ధగా ఓపికగా శ్రవణము చేయుట సర్వులకు అత్యంత ముఖ్యము. మనుషుడు ఎట్టి స్థితి అందునో ఈ కార్యమును అనుసరింపవచ్చును. ఉత్తమము లేదా అధమము అనేది సాంఘిక స్థితి మనుషునికి ఆత్మానుభవ మార్గం నందు ఆటంకము కలిగింపలేదు. కానీ కావలసినది ఏమనగా ఆత్మదర్శి అయిన వారి నుండి మాత్రము ప్రతిదినము శ్రవణము జరగవలను. అట్టి సమయమున బోధకుడు పరతత్వానుభూతిని పొందిన పూర్వపు ఆచార్యుల అడుగుజాడల్లో వర్తించుచు వేదవాంగ్మయం నుండి ప్రవచనము గావించే అవకాశం కలదు. ఆత్మానుభవమునకు భాగవత ధర్మనుడి ఈ సరళ విధానము శ్రీ చైతన్యులు ప్రతిపాదించింది. ఈ ప్రయోజనమునకు శ్రీమద్భాగవతము చక్కని మార్గదర్శి ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయలు ఈ అంశములనే కాక ఇంకనూ ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయంలో చర్చించి ఉండేది. ఉద్దేశపూర్వకముగా ఆ అంశములను ప్రస్తుతము ఇచ్చట పొందుపరచట్లేదు. ఇది క్లుప్తంగా జీవిత విశేషాలు తెలియజేస్తున్నారు కాబట్టి ఆ విషయాలన్నీ ఇక్కడ వివరంగా తెలియజేయట్లేదు. రామానందరాయంతో జరిగిన తదనంతర సంభాషణము శ్రవణము చేయుటకు మొదట మనుషుడు ఆధ్యాత్మిక స్థితిని చేరవలసి ఉండటే అందులో కారణం. పైగా ఇది మనకి వాళ్ళ సంభాషణ మనకు అర్థం అవ్వాలి అంటే మనం ఒక ఆధ్యాత్మిక స్థితికి మనం చేరుకొని ఉండాలంటే మనం గురువుల ద్వారా శ్రవణం చేస్తూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళు చెప్పిన నియమాలను మనం జాగ్రత్తగా పాటిస్తూ ముందుకెళ్తే ఆ స్థితికి మనం చేరుకోగలం. మహాప్రభుతో శ్రీల రామానందరాయలు కావించిన తదుపరి సంభాషణలు శ్రీ చైతన్య బోధామృతము అను గ్రంథమునందు పొందుపరచబడినవి. ఇవన్నీ కూడా మనకి వివరంగా శ్రీ చైతన్య మహాప్రభు బోధామృతం అనే గ్రంథంలో దొరుకుతాయి. ప్రస్తుతం మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఆ పుస్తకమే. ఉద్యోగమును విరమించి పూరీ జగన్నాథమునికి విచ్చేయమని మహాప్రభువు ఆ సమావేశానంతరము శ్రీ రామానందరాయనికి ఉపదేశించింది. తద్వారా వారిరువురును కలిసి జీవించుటకు దివ్యానుబంధమును కలిగి ఉండటకు అవకాశం కలగలదని పలికిరి. అటుపిమ్మట కొంతకాలమునకు రామానందుడు పదవి నుండి విరమించి రాజు నుండి ఉపకార వేతనం పొంది పూరీ జగన్నాథమునికి చేరి మహాప్రభు యొక్క అత్యంత అంతరంగిక శిష్యుల్లో ఒకడయ్యాను. ఆయన ఉద్యోగం విరమించి నా దగ్గరికి వచ్చేస్తే నాతో పాటు ఉంటే మనందరూ ఈ విషయాలన్నీ మనం చర్చించుకుంటూ భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు, మంచి అనుబంధం కలిగి ఉండొచ్చు అని మహాప్రభు ఎప్పుడైతే చెప్పారో ఆయన అవకాశం చూపుతున్నాను ఉద్యోగాన్ని విరమించుకుని ఈయన దగ్గరికి వచ్చారు. రామానందుని వరనే సిక్కిమహితి అను అంతరంగిక శిష్యుడును పూరీ జగన్నాథము నందుండారు. ఆ విధముగా శ్రీ చైతన్య మహాప్రభు 3 లేదా 4 సన్నిహిత సహచరులతో ఆధ్యాత్మిక విషయములపై చర్చలు జరుపుచు ఆధ్యాత్మిక సమాధి అందు 18 సంవత్సరములు గడిపారు. మహాప్రభువు జరిపిన చర్చలన్నీను ఆయన అంతరంగిక కార్యదర్శి అయిన శ్రీ స్వరూప దామోదర గోస్వామిచే పొందుపరపబడినవి. శ్రీ చైతన్య మహాప్రభువులు వారి 4 ముఖ్య అనుయాయులలో స్వరూప దామోదరుడు ఒకడు. శ్రీ చైతన్య మహాప్రభువు దక్షిణ భారత ప్రాంతమును విస్తారముగా పర్యటించారు. మహారాష్ట్రకు చెందిన భక్త తుకారాం కూడా మహాప్రభువు చేతనే దీక్షితుడయ్యను. మహాప్రభువుచే దీక్షితుడైన పిమ్మట భక్త తుకారాముడు మహారాష్ట్ర ప్రాంతమును అంతటిని హరినామ సంకీర్తనముచే ముంచివేశాను. ఆ దివ్య ప్రవాహము భారతదేశమునందలి దక్షిణ పశ్చిమ ప్రాంతమున ఈనాటికి నిరాటంకముగా సాగుతున్నది. శ్రీ మహాప్రభువు దక్షిణ భారతం నుండి బ్రహ్మ సంహిత మరియు కృష్ణ కర్ణామృతము అనేది 2 అత్యంత ప్రాచీనమైన ముఖ్య గ్రంథములను వెలుగులోనికి తెచ్చిరి. భక్తి మార్గమును చదవడానికి ఈ 2 గ్రంథములు అత్యంత ప్రామాణికంలో ఉన్నవి. దక్షిణ భారత యాత్ర పిమ్మట మహాప్రభువు తిరిగి పూరీ క్షేత్రము చేరిరి. శ్రీ మహాప్రభువు తిరిగి పూరీ జగన్నాథము చేరిన పిమ్మట భక్తులకు తిరిగి ప్రాణములు పొందినట్లయిన. అటు పిమ్మట శ్రీ చైతన్యులు తన దివ్యానుభవ లీలను ప్రదర్శించుచు అచ్చటనే కొంతకాలం గడిపిరి. రాజైన ప్రతాపరుద్రునికి దర్శనమిచ్చిన సంఘటన ఆ సమయమునందు అత్యంత ముఖ్యమైనది. ప్రతాపరుద్రుడు గొప్ప భగవద్భక్తుడు. మందిరమార్జన కార్యక్రమం అప్పగింపబడిన అతడు తనను తాను మహాప్రభు దాసుల్లో ఒకనిగా భావించను. ప్రతాపరుద్రుని అట్టి సేవాభావమును మహాప్రభువు మెచ్చుకునేది. తొలుత ప్రతాపరుద్రుడు తనకు శ్రీ మహాప్రభువుల వారి దర్శనమును కూర్చోమని సార్వభౌమ భట్టాచార్యుని మరియు రామానందరాయని అర్జించను.
వారు స్వయముగా విన్నపము గావించినను మహాప్రభు ఆ అభ్యర్థనను నేరుగా తిరస్కరించిరి. భట్టాచార్యుడు, రామానందుడు వంటి సన్నిహిత సహచరులే అర్జించినను మహాప్రభువు ఆ విధముగా ప్రతాపరుద్రుని విన్నపమును తిరస్కరించింది. ధనమునికే ప్రాముఖ్యమునొసగడి లౌకిక ధనులతో మరియు స్త్రీలతో సన్నిహిత సంబంధము సన్యాసికి ప్రమాదకరమని శ్రీ మహాప్రభు దీని ద్వారా తెలియజేసిరి. శ్రీ చైతన్య మహాప్రభు ఆదర్శనీయ సన్యాసి. వందనములను అర్పించుటకైనను స్త్రీలు ఆయనను సమీపించలేదు. స్త్రీలు కూర్చుండుటకై ఆయన నుండి దూరముగా ఏర్పాట్లు చేయబడి ఆదర్శనీయ బోధకునిగా, ఆచార్యునిగా ఆయన అతి ఖచ్చితమైన సన్యాస కర్మలను అనరించింది. భగవదవతారమే కాక ఆయన మానవునిగా సైతము ఆదర్శనీయ స్వభావం కలిగి ఉండేది. ఇతర వ్యక్తులతో కూడా ఆయన వ్యవహారము అనుమానములకు అతీతముగా ఉండేది. ఆచార్యునిగా తన ప్రవర్తనలో ఆయన వజ్రాయుధము కన్నను కఠినముగాను, గులాబీ కన్నను మృదువుగాను వర్తించింది. ఆయన సహచరులో ఒకడైన ఛోటా హరిదాసుడు ఒక స్త్రీని కామదృష్టితో కాంచుడు ద్వారా గొప్ప తప్పిదము చేసింది. పరమాత్మ రూపమున శ్రీ మహాప్రభువు ఛోటా హరిదాసుని మనస్సులోని కామమును గుర్తించగలిగినందున వెంటనే తన సాంగత్యం నుండి అతన్ని బహిష్కరించరు. ఛోటా హరిదాసును క్షమింపమని ఎవరెంత ప్రార్థించినా ఆయన అంగీకరింపగా అతనిని తన భక్త సంఘములో చేర్చుకొనలేదు. మహాప్రభువుల వారి సాంగత్యమునకు దూరమైన ఛోటా హరిదాసుడు అటు పిమ్మట ఆత్మహత్య గావించుకొను. అతని ఆత్మహత్య విషయమును వినిన పిమ్మటయు శ్రీ మహాప్రభువు అతని తప్పిదమును మరవలేదు. చేసిన తప్పిదమునకు సరైన శిక్షను ఛోటా హరిదాసుడు పొందినాడు అని ఆయన పలికిరి. సన్యాసాశ్రమ నియమములను పాటించడంలో శ్రీ చైతన్య మహాప్రభు ఎట్టి రాజీని కనపరచలేదు. కనుకనే ప్రతాపరుద్రుడు భక్తుడని తెలిసినను అతనికి దర్శనమొసగటకు మహాప్రభు తిరస్కరించింది. సాధారణంగా రాజైన వాడు ధనలోభి అయి ఉండటే అందులకు కారణము. ఆధ్యాత్మిక రంగమును చరించువాడు కలిగి ఉండవలసిన సరైన నిజమును శ్రీ మహాప్రభువు తన ఈ వర్తనము ద్వారా తెలుపుకోలేదు. ఆధ్యాత్మికుడైన వానికి ధనముతో అతివలతో ఎట్టి సంబంధము లేదు. అట్టివాడు వాని సన్నిహిత సంబంధం నుండి తప్పక దూరముగా ఉండవలను. అయినను భక్తులు గావించిన ఏర్పాట్ల కారణమున ప్రతాపరుద్రుడు మహాప్రభు కరుణను పొందగలిగాను. దీని భావం ఏమనగా ఆధ్యాత్మిక రంగమున క్రొత్తగా ప్రవేశించిన సాధకుని భగవానుని కన్నను అతని ప్రియభక్తులే అధికముగా కరుణించగలరని విదితమగుతున్నది. కనుకనే శుద్ధ భక్తులైన వారు ఇతర శుద్ధ భక్తుల చరణ కమలము చెంత ఎట్టి అపరాధము గావింపరు. భగవానుని పాదపద్మముల చెంత వనొచ్చబడి తప్పిదము కొన్ని మార్లు అతనిచే క్షమింపబడవచ్చును. కానీ భక్తుల ఎడ వనొచ్చబడు తప్పిదము మాత్రము భక్తియుత సేవ యందు పురోగమింపు గౌరవానికి అత్యంత ప్రమాదకరము కాగలదు. దేవుడి ఏడలు ఎదురు అపరాధం చేసినా ఆయన క్షమిస్తారు, కానీ ఆయన భక్తుల ఏడ అపరాధం చేస్తే మాత్రం చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. ఆయన కూడా వాళ్ళు క్షమించినా కూడా ఆయన ఎప్పుడు క్షమించరు అని కూడా చెప్తారు. శ్రీ చైతన్య మహాప్రభు పూరీ క్షేత్రమునంతకాలము జగన్నాథ రథోత్సవ సమయమున ఆయనను కాంచుటగా వేలాది మంది భక్తులు విచ్చేసేవారు. రథోత్సవ సమయమున గుండీచా మందిర మార్జనము అత్యంత ముఖ్యమైన ఉత్సవమై ఉండెను. అది మహాప్రభు యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహింపబడుచుండేది. మహాప్రభువుల వారి సామూహిక హరినామ సంకీర్తనము రథోత్సవమునకు విచ్చేసిన జనులకు గొప్ప అద్వితీయ ప్రదర్శనమై ఉండేది. సామూహిక హరినామ సంకీర్తనమే జనుల హృదయములను ఆత్మానుభవం వైపునకు మళ్లించుటకు మహోన్నతమైన మార్గము. ఈ విధముగా శ్రీచైతన్యులు సామూహిక హరినామ సంకీర్తనకు ఆద్యులేదు. శాంతి సామరస్యములు కలిగిన శుద్ధ స్థితి యందు జనులను నిలబడకై ప్రపంచ నేతలందరూ శ్రీ చైతన్య మహాప్రభు ప్రారంభించిన ఈ హరినామ సంకీర్తనోద్యమం నుండి లాభమును గడింపవలసి ఉన్నది. ఈ సమయమునందు ప్రపంచమున సమస్త మానవాళికి అత్యంత అవసరమైనది ఈ హరినామ సంకీర్తనమే. కొంతకాలం పిదప శ్రీ చైతన్య మహాప్రభు తిరిగి ఉత్తర భారతమునకు తన ప్రయాణమును ఆరంభించింది. బృందావనము పరిసర ప్రాంతములను దర్శించుటకు నిర్ణయించుకున్న శ్రీ మహాప్రభు జార్ఖండ్ అరణ్యములో అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది ద్వారా ప్రయాణించినప్పుడు వనజంతువులన్నీ ఆయన నిర్వహించిన హరినామ సంకీర్తనలో పాల్గొనలేదు. క్రూరములైన ఈ పెద్ద పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, జింకలు ఆదిగా గల వనచరములన్నీను మహాప్రభువును చేరగా
ఆయన ఆ జంతువులను హరినామ సంకీర్తనలో నిలిపారు. ఈ జార్ఖండ్ గుండా ఆయన వెళ్ళేటప్పుడు, అడవుల్లోంచి వెళ్ళేటప్పుడు ఆయన చేసే హరినామ సంకీర్తనానికి క్రూర జంతువులు కూడా ఆయన చుట్టూ చేరి ఆయన చేసే సంకీర్తనానికి అనుగుణంగా పాదాలు కలుపుతూ నృత్యం చేస్తూ ఉండేవిటవి. సామూహిక హరినామ సంకీర్తనం ద్వారా అడవి జంతువులను శాంతి సామరస్యములతో జీవింపగలమని శ్రీ మహాప్రభు ఈ కార్యం ద్వారా నిరూపించారు. అయినచో నాగరికులైన మానవుల విషయం గురించి వేరుగా తెలపవలసిన అవసరం ఏమన్నది? ప్రపంచమునందరి ఏ మానవుడును ఈ సంకీర్తనోద్యమన భాగమున పొందుటకు తిరస్కరింపడు. అలాగుననే మహాప్రభువుల వారి సంకీర్తనోద్యమం ఏదో ఒక వర్ణమునకు, జాతికి లేదా తెగకు చెందింది కాదు. ఆయన అవతార ప్రయోజనమునకు ప్రత్యక్ష నిదర్శనము ఇచ్చటనే లభించుతున్నది. అడవి జంతువులను కూడా ఆయన అత్యంత ఘనమైన ఈ సంకీర్తనోద్యమున నిలిపి ఉండేది. బృందావనం నుండి తిరుగు ప్రయాణంలో శ్రీ చైతన్య మహాప్రభు తొలుత ప్రయాగను చేరేది. అక్కడ మహాప్రభు రూపగోస్వామిని, ఆయన కనిష్ట సోదరుడైన అనుపమని కలిసింది. పిదర్భ మహాప్రభు కాశీనగరం చేరి అతడ శ్రీ సనాతన గోస్వామికి ఆధ్యాత్మిక శాస్త్రములో 2 మాసముల ఉపదేశములు గావించింది. శ్రీ చైతన్యులు సనాతన గోస్వామి గోసగిన ఉపదేశము అత్యంత దీర్ఘమైనది. దానిని సంపూర్ణముగా వర్ణించుట ఇచ్చట సాధ్యం కాదు. కేవలము దానికి సంబంధించిన ముఖ్య విషయములే ఇచ్చట చర్చించబడినవి. సనాతన గోస్వామి తొలుత సాకర్ మల్లిక్గా పిలువబడిన నవాబ్ హుస్సేన్ షా పాలనలో గల బెంగాల్ ప్రభుత్వమున కొలువు ఉండేవారు. శ్రీ చైతన్య మహాప్రభుతో కలిసి ఉండగోరి ఆయన తన పదవికి రాజీనామా ఇచ్చివేశాను. బృందావనం నుండి తిరుగు ప్రయాణమైన మహాప్రభు వారణాసిని చేరి శ్రీ తపన మిశ్రుడు మరియు చంద్రశేఖరులకు అతిథి అయ్యను. ఒక మహారాష్ట్ర బ్రాహ్మణుడు వారికి సహాయకునిగా ఉండెను. ఆ సమయమున వారణాసి మాయావాది అయిన ప్రకాశానంద సరస్వతి అను ప్రఖ్యాతి చెందిన సన్యాసి యొక్క అధీనములను ఉండేది. మహాప్రభు వారణాసి ఎందున్న సమయమున సామూహిక హరినామ సంకీర్తనమును గాంచి జనులు ఆయన ఎడ ఆకర్షితులైరి. ఆయన ఎచ్చటికి వెడలను వేలాది జనులు ఆయన వెంట కదిలేవారు. ముఖ్యముగా కాశీ విశ్వనాథుని మందిరమును కేగినప్పుడు అత్యధిక సంఖ్యలో తీర్థయాత్రికులు ఆయనను అనుసరించేవారు. కొందరు మహాప్రభు యొక్క దేహ లక్షణమును గాంచి ఆకర్షితులు కాగా, మరికొందరు మధురమైన భగవత్కీర్తనలకు ముగ్ధులైరి. మాయావాద సంప్రదాయములకు చెందిన సన్యాసులు తమను తాము నారాయణునిగా భావించరు. వారణాసి నేటికినే అట్టి మాయావాద సన్యాసులతో నిండి ఉన్నది. హరినామ సంకీర్తనను గావించుతున్న మహాప్రభువును గాంచిన జనులు ఆయనను నారాయణునిగా భావించరు. ఈ విషయములకు సంబంధించిన వార్త ప్రకాశానంద సరస్వతికి తెలియవచ్చును. మాయావాద సంప్రదాయమునకు భాగవత సంప్రదాయమునకు నడుమ ఒక రకమైన ఆధ్యాత్మిక శత్రుత్వము భారతదేశమును ఎల్లప్పుడూ ఉన్నది. మహాప్రభువుకు సంబంధించిన వార్తను విన్నంతనే ఆయన వైష్ణవ సన్యాసి అని ప్రకాశానందుడు ఎరుగగలిగాను. కనుకనే ఆ వార్తను తన వద్దకు తెచ్చిన వారితో మహాప్రభువును కించపరిచి మాట్లాడాను. మహాప్రభు సంకీర్తనోద్యమును ప్రచారం చేయుచుండితే ఆయన కర్మలను ప్రకాశానందుడు తిరస్కరించను. అతని ఉద్దేశం ప్రకారము సంకీర్తనోద్యమం కేవలము మనోకల్పన మాత్రమే. ప్రకాశానందుడు గొప్ప వేదాంతవేత్త. సంకీర్తన ఎందుకు పాల్గొనక కేవలము వేదాంతాధ్యయమునకు ప్రాముఖ్యం నొసగమని అతడు తన శిష్యులకు ఉపదేశించాడు. మహాప్రభువునకు భక్తుడైన ఒక బ్రాహ్మణుడు ప్రకాశానందుడు కావించిన విమర్శలను సహింపలేకపోయాను. అతడు శ్రీ చైతన్య మహాప్రభువును చేరి తన బాధను వ్యక్తం చేశాను. తాను మహాప్రభు నామమును పలికినంతనే ప్రకాశానందుడు తీవ్రంగా విమర్శించినాడని ఆ బ్రాహ్మణుడు పలికాను. ప్రకాశానందుడు మహాప్రభువును తీవ్రంగా విమర్శించిన చైతన్య నామమును పలుమార్లు పలికినట్లు బ్రాహ్మణుడు గుర్తించగలను. చైతన్యాలుడి నామమును పలుమార్లు ఉచ్చరింపగలిగినను కృష్ణాను నామమును మాత్రము ఒక్కమారేనో ప్రకాశానందుడు ఉచ్చరింపజాలకపోవడం పట్ల ఆ బ్రాహ్మణుడు దిగ్భ్రాంతిని వ్యక్తపరిచాను. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును ఎందులకై మాయావాదులు ఉచ్చరింపజాలరో శ్రీ మహాప్రభువు మందహాసం చేయించు అంతటా బ్రాహ్మణునికి వివరించని. బ్రహ్మము, ఆత్మ లేదా చైతన్యము అనే పదములను ప్రయోగించినను మాయావాదులు శ్రీకృష్ణుని ఏడ అపరాధమును చేసిన వారే అవుతారు. ఆ విధముగా శ్రీకృష్ణుని పాదపద్మల ఏడ అపరాధమనొచ్చు వారు కనుకనే వారు పవిత్రముకు శ్రీకృష్ణ నామమును పలుకలేరు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు, అతని నామము అభిన్నములు.
ఆధ్యాత్మిక భావనలో సమస్తము దివ్యానందపూర్ణమే ఒకటి వలన నామము రూపము పరమపురుషుని నడుమ వ్యత్యాసము లేదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆత్మకు దేహమునకు భేదము లేదు. ఈ కారణం చేతనే అతడు జీవునకు భిన్నుడై ఉన్నాడు. ఏలైన జీవుని విషయంలో జీవుడు తన దేహము కన్నును భిన్నుడు. ఈ విధమైన శ్రీకృష్ణుని దివ్య ఆధ్యాత్మిక స్థితి కారణముగా సామాన్యునికి అతని నెరువుట అత్యంత కష్టము. ఆ దేవదేవుని నామము రూపము యశస్సు లీలలు అనేవి అభిన్నములు మరియు ఒకే దివ్యత్వమును కలిగినటివి. అవి ఎన్నడూనూ భౌతిక ఇంద్రియములచే అవగతము కావు. శ్రీకృష్ణ భగవానుని దివ్యలీల ద్వారా వనగూడి దివ్యానందము బ్రహ్మానందమునకు లేదా కైవల్యము ద్వారా లభించే ఆనందమునకు అతీతమైనది. ఇదే సత్యము కానిచో బ్రహ్మానందమునందు అదివరకే స్థితులైన వారు కూడా శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలలేడ ఆకర్షితులు అయ్యేవారు కాదు. ఈ సంఘటన జరిగిన పిమ్మట శ్రీ చైతన్య మహాప్రభు భక్తులచే ఒక సమావేశము ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశమునకు ప్రకాశానంద సరస్వతి మరియు మహాప్రభువుతో సహా సన్యాసులందరూ ఆహ్వానింపబడేది. ఆ సమావేశమునందు హరినామ సంకీర్తనోద్యమం యొక్క ఆధ్యాత్మిక విలువలను గూర్చి శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రకాశానంద సరస్వతికి నడుమ సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ చర్చ యొక్క సారాంశము క్రింద వచకబడింది. వేదాంత శోధనముల అధ్యయనము కన్నను హరినామ సంకీర్తనకే ప్రాముఖ్యం నచ్చుటకు కారణమేమి అని మాయావాద సన్యాసికు ప్రకాశానంద సరస్వతి మహాప్రభువును అడిగింది. సన్యాసులకు వేదాంత సూత్ర పఠనమే కర్తవ్యమైనప్పుడు ఎట్టి కారణము చేత మహాప్రభు సంకీర్తనమందు పాల్గొనుచుంటిరి అని అతడు ప్రశ్నించాను. ప్రకాశానంద సరస్వతి ప్రశ్నకు శ్రీ చైతన్యులు ఇట్లు సమాధానం అసగరి. నేను గొప్ప మూర్ఖుడను కనుకనే వేదాంత అధ్యయనమునకు బదులు సంకీర్తనను చేపట్టింది. ఈ విధముగా వేదాంతమును అధ్యయనం చేయుటకు ఏమాత్రము సమర్థులు కానటువంటి ఈ యుగమునకు చెందిన అసంఖ్యాక జనులకు మహాప్రభు తనను ప్రతినిధిగా చేసుకుంది. మూర్ఖులైన వారు వేదాంతమును అధ్యయనం చేయుటకు ఉపక్రమించడం చేతనే సంఘమును గొప్ప ఉత్పాతము సంభవించను. నేను మూర్ఖుడను కనుకనే నా గురువు వేదాంత తత్వముతో చెలగాటమాడట నుండి నన్ను నిరోధించరి. నన్ను భవబంధము నుండి ఉద్ధరింపజేయగలదు కనుక పవిత్ర హరినామమును కీర్తించడే నాకు ఉత్తమమని ఆయన పలికియుండిరి. ఈ కలియుగమునందు హరినామ సంకీర్తనకు మించిన వేరొక ధర్మము లేదు. ఇదియే సర్వశాస్త్రముల ఉపదేశము. ఈ విషయమున నా గురువు బృహన్నారదీయ పురాణము నుండి ఒక శ్లోకమును తెలిపిరి. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యథ. ఈ విధముగా నా గురువుగారి ఆజ్ఞ మేరకు నేను హరినామమునే పలుకుచుంటిని. ఇప్పుడు నేను ఆ దివ్యనామం పట్ల రతుడనై ఉన్నాను. ఆ నామమును ఉచ్చరింపినప్పుడల్లా నన్ను నేను మరిచిపోదును. కొన్ని మార్లు నవ్వుదును, కొన్ని మార్లు విలపింతును, కొన్ని మార్లు పిచ్చివాని వలె నృత్యము చేయుదును. హరినామ సంకీర్తనము చేయటం ద్వారా నేను పిచ్చివాడనైతేనేమో అని తలచి ఈ విషయమును గురించి నా గురువుని ప్రశ్నించుదుని. హరినామ సంకీర్తన ప్రభావమే అటువంటిదని ఆయన నాకు తెలియజేసిరి. ఇది అతి దుర్లభమైన ఆధ్యాత్మిక భావన హృదయమునందు వ్యక్తీకరించగలదు. జీవిత పరమావధి అయిన కృష్ణ ప్రేమకు అది చిహ్నము వంటిది. ముక్తికి సైతము పరమైనందునే కృష్ణ ప్రేమ పంచమ పురుషార్థమని తెలియబడుతున్నది. కృష్ణనామ కీర్తనముచే కృష్ణ ప్రేమ స్థితి మనుజునకు ప్రాప్తించగలదు. అదృష్టవశాత్తు నేను ఆ వరమును పొందుట మంచిదే అయినది. పవిత్ర నామ కీర్తనముతో పాటుగా వేదాంత అధ్యయనం చేయుటలో నష్టమేమున్నదని మహాప్రభు వాక్యమును ఆలకించని పిమ్మట మాయావాద సన్యాసి ప్రశ్నించాను. శ్రీ చైతన్యులు నవద్వీపములకు చెందిన గొప్ప విద్వాంసులన్నీ నిమాయి పండితునిగా విఖ్యాతి చెందిన ఆయన ఏదో ఒక కారణంచే గొప్ప మూర్ఖుని వలె నటించుతున్నారని ప్రకాశానందుడు ఎరిగి ఉండెను. ప్రకాశానంద సరస్వతి ప్రశ్నను విన్న మహాప్రభు మందహాసం చేసి, మీరు అన్యథా భావింపనిచో నేను మీ ప్రశ్నకు జవాబు చెప్పగలను అని పలికిరి. ఇక్కడ మనకి ద్వాపరయుగం, త్రేతాయుగం, ఈ యుగాలన్నింటిలోనూ యజ్ఞాలు యాగాదులు అవన్నీ చేసేవారు. కానీ కలియుగంలో ఆ యజ్ఞాలు చేయడం, ఆ ఋత్విక్కులను తీసుకురావడం, అంత స్వచ్ఛమైన మంత్రాలు పలికేవాళ్ళు కానీ అంత నిష్ఠగా చేసే జనులు కానీ మనకి ఈ కలియుగంలో ఉండరు. కాబట్టి ఈ యజ్ఞాలు యాగాలు అవన్నీ కలియుగానికి చెప్పలేదు. ఓన్లీ నామ సంకీర్తనం మాత్రమే
అది చేస్తే మనకి చాలు అని చెప్తున్నారు. దాని గురించి ఇక్కడ మనకి బృహన్నారదీ పురాణం నుంచి కూడా ఒక శ్లోకాన్ని మనకి గురువుగారు ఆయనకి చైతన్య మహాప్రభువులకే ఆయన గురువుగారు చెప్పారని ఆయన చెప్తున్నారు. మళ్ళీ అదే శ్లోకం ఒకసారి చూడండి. హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తేవ నైస్తేవ గతి అన్యథ. ఈ హరినామం తప్ప వేరే గతి ఏమీ లేదు ఈ కలియుగంలో. దానినే పట్టుకొని దానినే సాధన చేస్తూ ముందుకు వెళ్ళమని అక్కడ ఆయన మహాప్రభువుకి ఆయన గురువు చెప్పింది, ఆయన మనకి చెప్పారు. మనం మన గురువుల ద్వారా తెలుసుకుని ఈ విషయాన్ని ఆయన శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ విషయాలన్నీ అందించారు. ఆయనకి ఎప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలి. ఇంకా కొంత భాగం ఉంది, మిగిలిన భాగం మరి ఒక వీడియోలో మీకు ముందుకు వస్తాను. ఇందులో ఏమైనా తప్పులు దొల్లి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణ.